వాళ్ళన్నీ వదులుకొని పోయి అమరులైనరు. వాళ్ళతో ఎవరికి పోల్చాల్సినటువంటి అవసరం, ఎవరి పంథా వాళ్ళది, ఎవరి త్యాగం వాళ్ళది, ఎవరి పాత్ర వాళ్ళది. ఇవాళ సమాజం కోసం ఈ దేశం నాది, ఈ దేశం నాది, ఈ దేశంలో నేనున్నాను, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అని భావించినటువంటి వాళ్ళే నిజమైనటువంటి దేశభక్తులు, నిజమైనటువంటి వ్యక్తులుగా, మనుషులుగా వాళ్ళు గుర్తించబడతారు సమాజంలో. అందుకని ఈ సమాజం నాదనుకొని ఈ సమాజంలో వాళ్ళంతా కూడా ఈ సమాజం మార్పు కోసం సాగినటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళ త్యాగానికి వెల కట్టలేము. అందుకని ఎవరి పంథా వాళ్ళది, ఎవరితోటి ఎవరు పోల్చాల్సినటువంటి అవసరం లేదని నా భావన. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారికి మరొక్కసారి వినమ్రంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. విప్లవ జోహార్లు అని ఎందుకంటున్నానంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి రచనలో విప్లవాత్మకమైనటువంటి మార్పు కలిగినటువంటి పాట